హాయ్ అండి. ఎప్పటి నుండో ఫోన్ కొనుక్కోవాలి అనుకుంటున్నా. ప్రజెంట్ నేను వాడే మొబైల్ 5 ఇయర్స్గా వాడుతున్నా. సో ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చింది. కాదు, టైం ఎప్పుడో వచ్చింది. కానీ నేనే డబ్బు ఏదైనా ఎప్పుడైనా ఏ రకంగా అయినా అవసరం రావచ్చని ఆలోచిస్తూ ఒక గృహిణిలా ఆగిపోయాను. అలా నేను అడగడమే ఆలస్యం, అలా నా ముందుంచుతారు. అంత ఈజీగా జరిగిపోతాయి అన్నమాట అంటారా? అవును. ఎందుకంటే మ్యాక్సిమం ఏది కొనాలన్నా, తినాలన్నా, డబ్బు ఖర్చు చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తా. అది మా వారికి తెలుసు. అందుకే అలా అడిగేసరికి ఇలా నిమిషాల్లో నా చేతిలో ఉంటుంది ఏ వస్తువైనా. అయితే నాకు కావాల్సిన మొబైల్ కోసం చాలా షాప్స్, మాల్స్ అయితే తిరిగినాము. చాలా వరకు స్టాక్ లేదన్నారు. కొన్ని ప్లేసుల్లో అయితే స్టాక్ ఉంది, మనం అనుకున్న కలర్ అయితే లేదు. ఇంకా వేరే షాప్స్లో అయితే ఖచ్చితంగా విత్ ఇన్సూరెన్స్ అయితేనే ఇస్తాం, లేకపోతే ఇవ్వమన్నారు. అట్లా షాప్స్ అన్ని తిరుగుతూ అయితే ఇంకా ఫుల్ తిరగడం అయితే అయింది. అసలు నాన్ స్టాప్గా ప్రొద్దున బయలుదేరినామంటే ఈవినింగ్ అయితే అయింది అనుకోండి. ఫైనల్గా నేను అనుకున్న కలర్తో విత్ ఇన్సూరెన్స్తో అయితే మొబైల్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంత డబ్బు పెడుతున్నాం కాబట్టి మొబైల్కి సెక్యూర్ ఉండాలి కదా. కానీ ఈ మొబైల్ కొనుక్కునే ప్రాసెస్లో నాకు ఒక విషయం అయితే అర్థమైంది. మనం డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో, సంపాదించిన డబ్బుతో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడాలైతే అనిపించింది నాకైతే. ఈ ఒక్క వస్తువు కోసం, ఒక్క మొబైల్ కోసం ఎంత తిరిగినో అది నాకు మాత్రమే తెలుసు. ఫైనల్లీ నేను కావాలనుకున్న మొబైల్ అయితే నా చేతిలో ఉంది. iPhone 17 Pro Max. ఓర్ని బాగానే రేటు పెట్టి కొన్నావు కదా అంటారా? ఇది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కొనుక్కోవాలన్న నా డ్రీమ్. సో ఇన్ని సంవత్సరాలకి, అంటే దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. అట్లా కొన్ని డబ్బులన్నీ సేవ్ చేసుకొని ఇన్ని రోజులకైతే ఇప్పుడు ఇట్లా మొబైల్ అయితే తీసుకున్నా. చూడండి నా ఫేస్లో ఆనందాన్ని. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుండో ఒక మంచి క్లారిటీ ఉన్న మొబైల్ యూట్యూబ్ కోసం తీసుకోవాలన్న నా కళ ఈ కొత్త సంవత్సరం అయితే నెరవేరిందబ్బా. ఈ న్యూ ఇయర్కి మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఈ మొబైల్ వచ్చేసి. ఇలా హ్యాపీగానైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా మా వారు నాకు ఇలా గిఫ్ట్ ఇవ్వడం అయితే నేను చాలా సర్ప్రైజింగ్గా, చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయినా. ఎప్పటి నుంచో అనుకున్న నా కళని అయితే ఈ న్యూ ఇయర్ సందర్భంగా అయితే నెరవేరడంతో అంత పాజిటివ్ వైబ్రేషనే అనిపిస్తుంది. నాకు అంత శుభం జరుగుతుంది ఇయర్ అయితే అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు అలా చూసి అలా వెళ్ళిపోకుండా నాకు ఒక కంగ్రాట్స్ చెప్పి ఒక కామెంట్ అయితే చేయండి అబ్బా. ఈ హ్యాపీ మూమెంట్ని మా ఫ్యామిలీతో పాటు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మొదటిసారిగా ఐఫోన్ మొబైల్తో మా వారు, నేను, మా పాప, నేను మొత్తం మా ఫ్యామిలీతో ఇలా ఫోటో పిక్స్ అయితే తీసుకున్నాము. ఇదండి మన మినీ వ్లాగ్ వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక లైక్ అయితే చేయండి అబ్బా. బాయ్ బాయ్.